సరే మనం సంక్రాంతికి వస్తున్నాం వద్దాం. అంటే మరి ఇప్పుడు ఇన్ని సినిమాల్లో చేస్తున్నారు అనిల్ రావిపూడి, ప్రతి సినిమాలో మీరు ఉంటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం అనే కథ విన్నప్పుడు అనిపించిందా అంటే ఇది ఇంత పెద్ద హిట్ అవుద్ది? నాకు 90 సినిమాల్లో నాకు రాని గుర్తింపు, ఇంతకుముందు మీరు చెప్పారు బయటకు థియేటర్ బయటకు వచ్చి నుంచి ఉంటే నేను తాగుతున్న కూల్ డ్రింక్లు అయిపోయి కానీ ఎవడు గుర్తుపెట్టేవాడు కదా. 90 సినిమాల్లో రాని గుర్తింపు ఇది తెస్తుందని మీకు స్క్రిప్ట్ ఉన్నప్పుడు అర్థమైందా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అద్భుతమైన జర్నీ విత్ మారుతి గారు. ఫస్ట్ ఆయన నాకు ఆది గురువు. ఇంకొక ఆది గురువు అనిల్. కానీ నేను అన్నయ్య అని పిలుస్తాను, మారుతి గారిని గురూజీ అని పిలుస్తాను. అన్నయ్య అని పిలుస్తాను. అన్నయ్య తమ్ముడు సారీ తమ్ముడు అని పిలుస్తాను. నన్ను అన్నగారు, అన్నయ్య, అన్న నువ్వు అనుకుంటాం. నేను అనిల్ రావిపూడి గారు. ఐజీ వేషం ఫస్ట్ నాకు అనిల్ సినిమాతో F2 నుంచి జర్నీ కదా. ప్రతి సినిమాలో నేను అనిల్ని రక్తం తాగేస్తాను. స్ట్రా వేసి మంచి ఏం వేషం ఇస్తావు అప్పుడు తిడతారు నీ గూఢచర్య, నువ్వు మిగతా వాళ్ళు కూడా దొబ్బుతూ ఉంటాను. అసిస్టెంట్ డైరెక్టర్ నా టీం అంతా. అక్కడ సాయి అని ఒక ఆయన ఉంటాడు, సాయి కృష్ణ, అనిల్ గారి రైట్ హ్యాండ్, నారాయణ గారు, సాయి కృష్ణ గారు. వాళ్ళని విసిగిస్తాను. ఏ వేషం ఇస్తున్నాడు ఈసారి తమ్ముడు, నాకు పడుతుందా, పెద్ద వేషం పడుతుందా ఇలా ఒక రకంగా. అంటే ఇంకేంటంటే హీరో వేషం అడిగితే బాగుండదని అడగను, అంత ఆశ ఉంటుంది లోపల నాకు. నాకు ఎప్పుడు ఆశలు ఎక్కువగా ఉంటాయి. మరీ బాలయ్య బాబు గారి వేషం, వెంకటేష్ బాబు గారి వేషం అడగకూడదు నేను. హీరోయిన్ వేషం వేయలేను. ఇప్పుడు మళ్ళీ సెక్స్ మార్పిడి ఏం చేయించగలను నేను? పైగా ఈ వయసులో సెక్స్ మార్పిడి చేయించిన హీరోకి తల్లి వేస్తారు కానీ హీరోయిన్ ఇవ్వరు నాకు. అడగలేను కానీ ఇంక మిగతా వాటిలో అన్నీ వెతికేస్తాను. విలన్ నుంచి జగవత్ బాబు గారి నుంచి ఎవరు పెద్ద వేషం వేస్తే, ప్రకాష్ రాజ్ గారి వేషం మీద దృష్టి ఉంటుంది నాకు, ఇంత అత్యాశ ఉంటుంది నాకు. అనిల్ నవ్వుతాడు. F2 నుంచి ఇందులో ఏం ఇస్తారు, ఇందులో నాకు వచ్చే వేషం శ్రీకాంత్ అయ్యంగారికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు F3లో ఆ శర్మగాడి వేషం నాకు వస్తుందేమో ఆశపడ్డాను, ఆ శ్రీకాంత్ అయ్యంగారికి వెళ్ళిపోయాను. భగవంత్ కేసరిలో పార్టీ ప్రెసిడెంట్ వేషం మీద ఆశ పెట్టుకున్నాను, అదేమో మురళీగౌడ్ గారికి వెళ్ళిపోయాను. నేను ఇందులో ఏమో చీఫ్ మినిస్టర్ వేషం వేసాను. ఇలా ప్రతిసారి దుఃఖమేం రాదు, అబ్బా మళ్ళీ పోయింది. అదే ఈ పర్టికులర్ సినిమాలో ఇది చెప్పినప్పుడు అనిపించిందా ఇక్కడ వచ్చింది అది అయింది. ఇందులో ఏమి ఇస్తారు, ఇందులో కూడా ఫస్ట్ ఏంటి, వెంకటేష్ బాబు గారు మావగారి వేషం గోదావరి యాక్సెంట్, మురళీగౌడ్ గారు వేసాను. అది నేను తెలంగాణ, నేను గోదావరి ఉంది కదా, ఎక్కడో లీలగా నా పేరు నేను అనుకోవడం కానీ ముందు చర్చ, ఇంత చర్చ. కానీ నేను ఇప్పుడు ప్రస్తుతం అటైర్లో నేను వెంకటేష్ బాబు గారికి మావగారిలో వేయలేను, ఏ కోర్స్ అయినా నాకు ఆశే. అయ్యో మావగారి వేషం ఇలా ఉంటుంది ఆశ. అందుకే 100 సినిమాలు అయ్యేమో తెలియదు, ఆశలు నడిపిస్తుంటాయి. అప్పుడు అనిల్ ముందు సాయి చెప్పారు, తర్వాత అనిల్ చెప్పాడు, అన్నయ్య నీకు దీంట్లో ఐజీ వేషం, ఇది పెద్దవాళ్ళు వేయాల్సిన వేషం నువ్వు వేస్తున్నావు, కారణాలు అడక్కు, పెద్ద యాక్టర్ ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేసిన వేషం నీకు ఇస్తున్నావు, నువ్వు చెయ్యి. ఇది కనిపించని పెద్ద వేషం అన్నాడు. కనిపించని పెద్ద వేషం, ఏదో కనిపించని 4వ సింహం ఎరా పోలీస్ అనే టైపులో ఈ కనిపించని పెద్ద వేషం అంటున్నాడు. తమ్ముడు ఏమవుతుందో అనుకున్నాను. స్టార్ట్ అయింది, మొదటి 3 రోజుల్లో ఏదో చిన్న డైలాగ్ వస్తుంది, నాకు వెంటనే కంగారు, ఏంటిది పెద్ద వేషం అన్నాడు అని. రావట్లేదు. ఈ లోపల వెంకటేష్ బాబు గారి ఇంట్రడక్షన్ సీన్లు వచ్చాయి. ఒక్కడు కావాలి ఈ కిడ్నాపర్ నుంచి ఆకేళ్ళ గారిని తేడా కానీ ఒక్కడున్నాడు సార్ అని మీరు చెప్పారు డైలాగ్. అమ్మా రాత్రి బానితలు పట్టింది, అయిపోయింది. అదే రాత్రి అనిల్ నవ్వుతూ అంటాడు, అనే ఏం మంచి మార్కులు పడలేదు నీకు, ఏం బాగా చేయలేదు తమ్ముడు అన్నాను. కంగారు పడక శుభ్రంగా చేసావు అన్నాడు. ఇంకా అక్కడి నుంచి అలాగా లోయలో పడిపోయి సీను. ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత రాణా ప్రతాప్ అని రాజు దగ్గర చేతక్ అనే ఒకరు ఉంది, ఈ టైప్లో ఇలాగా వెళ్తూ ఒక తర్వాత అయిపోయింది, వేషం అంతా అయిపోయింది. డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఎక్కడ ఒక్క నాకు తెలిసి ఆ సినిమా మొత్తంలో చాలా తక్కువ ఎడిట్ అయింది, అస్సలు ఎడిట్ అయిన వేషం నాది. సినిమాలో తక్కువ ఎడిటింగ్ అయింది, ఒక్క డైలాగ్ కూడా పోని వేషం నాది. ఐజీ శ్రీనివాస్ స్టార్టింగ్ నుంచి చివరి దాకా. నిన్నెక్కడో హోటల్కి వెళ్తే ఒక హిందీలో మాట్లాడుతున్నాడు, ఐజీ సాబ్ నమస్కార్ దోబార్ దేఖ అన్నాడు. పని చేయకపోయిందిరా బాబు. ఇంకా థమ్సప్లు కూల్ డ్రింక్లు తాగక్కర్లేదు, కడుపు మంట, ఈయన వాళ్ళు తాగక్కర్లేదు, అసలు తెచ్చుకోక్కర్లేదు. బట్ ఒకటి గోపరాజు గారు, అన్నగారు, మురళీగౌడ్ అన్నయ్య, శ్రీకాంత్ అయ్యంగారు, తమ్ముడు వాడు, మన నలుగురం కూడా ఒక పోటీలో వెళ్తున్నాం. అద్భుతమైన వేషాలు చేసుకుంటున్నారు మీ ముగ్గురు. మీ పట్ల నాకు అవ్యాజమైన ప్రేమ, అనురాగం, మీ ప్రోగ్రెస్ పట్ల ఇష్టం. నేను ఎదగాలనే ఒక తాపత్రయంలో అప్పుడు ఈయన తాగుతాను.